రామ్. న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇవాళ తెలంగాణ బులెటిన్స్. ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు 12,000 ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం అసెంబ్లీలో ప్రకటించారు. నిధుల కొరత కారణంగా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని, త్వరలోనే వారిని ఆదుకొని వారి అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో తెలంగాణ పర్యాటక రంగానికి 15,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడం, అదనంగా 3 లక్షల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించింది. ఈ మేరకు కొత్త పాలసీపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా పర్యాటక కేంద్రాల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని మంత్రి జూపల్లి వెల్లడించారు. తెలంగాణ కొత్త అసెంబ్లీ నిర్మాణంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక కామెంట్ చేశారు. సెక్రటేరియట్ పక్కనే ఎన్టీఆర్ గార్డెన్స్ లో కొత్త అసెంబ్లీ నిర్మిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున తెలంగాణ అసెంబ్లీ చూడముచ్చటగా ఉంటుందని అన్నారు. సెక్రటేరియట్ అసెంబ్లీ పక్కపక్కనే ఉంటే పాలన పరంగానూ బాగుంటుందని చెప్పారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి హాట్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయినందుకే ఆయన్ను కక్షపూరితంగా అరెస్ట్ చేశారన్నారు. పేరు మర్చిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఇక ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై తాను చర్చకు సిద్ధమని, సీఎం రేవంత్ కు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థం నారాయణపురం మండలం కేజీబీవీ స్కూల్లో విద్యార్థులే టీచర్ల అవతారం ఎత్తారు. ఉపాధ్యాయులుగా మారి పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. మోడల్ స్కూల్ టీచర్లు సమ్మెకు దిగడంతో క్లాస్ లీడర్లు తరగతి గదులు నిర్వహిస్తున్నారు. పై క్లాస్ విద్యార్థులు దిగువ క్లాస్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇంతటితో బులెటిన్ సమాప్తం. నమస్కారం.